ఈరోజు బిక్కనూరు మండలం బీజేపీ శాఖ మండలం అధ్యక్షులు ఉప్పరి రమేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అమలు కాని 6 గ్యారెంటీలకు నిరసనగా ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ధర్నా చేయడం జరిగింది. అనంతరం ఆర్ఐ గారికి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రం అందజేయడం జరిగింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు అనేక హామీలు ఇవ్వడం జరిగింది. కానీ వాటిలో ఏ ఒక్క హామీ కూడా ఇప్పటివరకు పూర్తి అమలు కాలేదు. ముఖ్యంగా యువతకు జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ వృత్తి, వృద్ధాప్యం, వితంతు మరియు విద్యాంగులకు పెన్షన్, కళ్యాణ లక్ష్మి, తులం బంగారం, పేదలకు గృహ నిర్మాణ పథకం, రైతులకు రైతు భరోసా, అసంపూర్తి రైతు రుణమాఫీ, భూ సమస్యల పరిష్కారం వంటి అనేక హామీలు ఇప్పటికీ అమలు కావడం లేదు. ప్రభుత్వం మీద నమ్మకం పెట్టుకుని ఓటు వేసిన ప్రజలు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. వివరణ ఇవ్వడం కోసం మేము ఇక్కడికి రావడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏదనగా ముఖ్యంగా మహిళలకు ఇస్తామన్న గృహలక్ష్మి పథకం కావచ్చు, నిరుద్యోగ వృత్తి కావచ్చు, వితంతు పింఛను, వృద్ధ పింఛన్లు, ఆడపిల్లలకు స్కూటీలు కావచ్చు, నిరుద్యోగులకు 2,500 నిరుద్యోగ వృత్తి, వితంతు పింఛన్లు, వికలాంగుల పింఛన్లు పెంచుతామని చెప్పి పెంచకుండా నీరుగారుస్తున్న పరిస్థితుల్లో, అలాగే రైతు బంధు పేరుతో మరియు రైతు రుణమాఫీ, అసంపూర్తి రైతు రుణమాఫీ చేస్తూ ఈరోజు రైతులను పూర్తిగా మభ్యపెట్టే విధంగా కాంగ్రెస్ పార్టీ పాలన ఉందని తెలియజేస్తూ ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మారి బుద్ధి తెచ్చుకొని రైతు రుణమాఫీలు కావచ్చు, రైతు బంధు కావచ్చు పూర్తిగా అమలు చేయాలని, అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల సమస్యలను వెంటనే ఇందిరా మిల్లు కావచ్చు, వాటి గృహ నిర్మాణంలో అలసత్వం కావచ్చు, వాటి నిర్మాణంలో కూడా వారి కార్యకర్తలుగా ఇస్తూ అర్హులకు ఇవ్వకుండా వారు వ్యవహరిస్తున్న పద్ధతిని మేము నిరసిస్తూ ఈ సందర్భంగా ఎంఆర్ఓ గారికి వివరణ ఇస్తూ పూర్తి స్థాయిలో ప్రభుత్వ పథకాలను బడుగు బలహీన వర్గాలకు అందజేయాలని కోరుతూ ఈరోజు మేము ఇక్కడ ధర్నా నిర్వహించడం జరిగింది. అలాగే ఎంఆర్ఓ గారికి వివరణం కూడా సమర్పించడం జరుగుతుంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు మీరు మీ వైఖరి మార్చుకొని బడుగు బలహీన వర్గాలకు పూర్తి స్థాయి మీరు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తూ, మీరు పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేయకపోతే భవిష్యత్ కార్యాచరణ తీవ్రంగా ఉంటుందని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. విజ్ఞప్తి కాదు, హెచ్చరిస్తున్నాము. జై హింద్, జై భారత్. भारत माता की जय। भारत माता की जय।